Presiding officers of the parliament. Each house of the parliament has its own presiding officer. There is a speaker and a deputy speaker for Lok Sabha and a chairman and a deputy chairman for Rajya Sabha. A panel of chairpersons for the Lok Sabha and a panel of vice chairpersons for the Rajya Sabha is also appointed. A panel. Okay. Speaker of the Lok Sabha. Election and tenure of Speaker of Lok Sabha. The Speaker is elected by the Lok Sabha from amongst its members as soon as maybe after its first meeting. So first sitting లో తర్వాత ఫస్ట్ సిట్టింగ్ యాజ్ సూన్ యాజ్ ద ఫస్ట్ సిట్టింగ్ జరిగిన వెంటనే ఎన్నుకుంటారు. ఫస్ట్ సిట్టింగ్ అయిన వెంటనే వెన్ ఎవర్ ది ఆఫీస్ ఆఫ్ ద స్పీకర్ ఫాల్స్ వేకెంట్ ద లోక్ సభ ఎలెక్ట్స్ అనదర్ మెంబర్. ఓకే, సో లోక్సభ స్పీకర్ వచ్చి ఆ మెంబర్స్లో నుంచి ఒకరిని వాళ్ళు ఎన్నుకుంటారనమాట. ఎప్పుడైనా వేకెంట్ ఫాల్ అయిందంటే లోక్సభ స్పీకర్ పోస్ట్ మళ్ళీ లోక్సభ విల్ ఎలెక్ట్ అనదర్ మెంబర్ from its members to fill the vacancy. The date of election of the speaker, it is fixed by the president. This is very very important. The date of the election of the speaker is fixed by the president. Usually the speaker remains in the office during the life of the Lok Sabha. Ante kada. However, he has to vacate his house earlier in any of the three conditions. If he ceases టు బీ అ మెంబర్ ఆఫ్ లోక్సభ, ఓకే, అతన్ని ఎంపీగా డిస్క్వాలిఫై చేశారంటే ఏదో కారణంగా, సో అప్పుడు హీ డజంట్ ఎనీమోర్ స్టాండ్ యాజ్ అ స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఇఫ్ హీ సీజెస్ టు బీ అ మెంబర్ ఆఫ్ లోక్సభ ఫస్ట్ థింగ్, ఇఫ్ హీ రిజైన్స్ బై రైటింగ్ టు ద డిప్యూటీ స్పీకర్. సో అతన్ని ఎలక్షన్కి డేట్ ఎవరు ఫిక్స్ చేస్తారు? స్పీకర్కి ప్రెసిడెంట్ ఫిక్స్ చేస్తారు. అది స్పీకర్ రెసిగ్నేషన్ ఎవరికి ఇస్తారు? డిప్యూటీ స్పీకర్కి ఇచ్చి పోతారు. దెన్ ఇఫ్ ద స్పీకర్ ఈస్ రిమూవ్డ్ బై అ రిజల్యూషన్ పాస్డ్ బై అ మెజారిటీ ఆఫ్ ఆల్ దెన్ మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ. స్పీకర్ని ఎలా రిమూవ్ చేస్తారు? బై పాసింగ్ అ రిజల్యూషన్ బై అ మెజారిటీ ఆఫ్ ఆల్ దెన్ మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ. అప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఒక రిజల్యూషన్ పాస్ చేసి స్పీకర్ని కానీ తీసేస్తే హీ హ్యాస్ టు లీవ్ హిస్ హౌస్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. అది కాకుండా ఎన్ని రోజులు హౌస్ అయితే లోక్సభ కంటిన్యూ అవుతుందో అన్ని రోజులు స్పీకర్ కూడా కంటిన్యూ అవుతాడు. ఓకే, అండ్ సచ్ రిజల్యూషన్, ఓకే, మెజారిటీ ఆఫ్ దెమ్ పాస్ చేయాలి రిజల్యూషన్ని, అతన్ని రిమూవ్ చేసే రిజల్యూషన్. సచ్ రిమూవల్ రిజల్యూషన్ క్యాన్ బి మూవ్డ్ ఓన్లీ ఆఫ్టర్ గివింగ్ అ 14 days ప్రయర్ నోటీస్. 14 days అడ్వాన్స్ నోటీస్ స్పీకర్కి ఇచ్చిన తర్వాతే అలాంటి రిజల్యూషన్ ఒకటి పాస్ చేయాలన్నమాట స్పీకర్ని రిమూవ్ చేయడానికి. వెన్ ఎ రిజల్యూషన్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ ద స్పీకర్ ఈజ్ అండర్ కన్సిడరేషన్ of the house, the speaker cannot preside. He cannot preside at the sittings of the house, though he may be present in the house. He can be present in the house. See, when the resolution for his removal is happening, is under consideration in the house, he cannot preside over the meetings of the house, but he can be present in the house. However, he can speak and take part in the proceedings of the house at such a time, and he can vote in the first instance. Okay, he can vote in the first instance, but he cannot but though not in the case of an equality of votes. ఈక్వల్ ఓట్స్ వచ్చింది అనుకో, ఓకే, సగం మంది స్పీకర్ విన్ అవ్వాలంటారు, ఉండాలంటారు, సగం మంది స్పీకర్ రిమూవ్ చేసేయాలంటారు. అలా ఈక్వాలిటీ ఆఫ్ ఓట్స్ వచ్చినప్పుడు ద స్పీకర్ కెనాట్ ఓట్ అనమాట. ఓకే, ఎవరి పక్కకి ఒక మగ్గు చూపకూడదు. అలా కాకుండా ఫస్ట్ ఇన్స్టెన్స్లో అయితే స్పీకర్ ఓట్ చేయొచ్చు. హీ కెన్ స్పీక్ ఇన్ ద హౌస్, హీ కెన్ టేక్ పార్ట్ ఇన్ ద ప్రొసీడింగ్స్, హీ కెన్ ఓట్ ఇన్ ద హౌస్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్, బట్ నాట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ ది ఓట్స్ అనమాట. When his resolution for the removal of the speaker is under consideration, all this, then this is election and the tenure of the speaker. Role and powers and functions of the speaker. The speaker is the head of the Lok Sabha. He is the presiding officer of the Lok Sabha. The speaker is who is the head of Lok Sabha అని అడుగుతారు. లీడర్ ఆఫ్ ది హౌస్ వచ్చి ప్రైమ్ మినిస్టర్. హూ ఈస్ ద హెడ్ ఆఫ్ ది లోక్ సభ అంటే హీ ఈస్ ద స్పీకర్ అండ్ ఇట్స్ రిప్రజెంటేటివ్. He is the representative of Lok Sabha. Who is the representative of the whole Lok Sabha? Speaker. Who is the head of the Lok Sabha? He is the head and he is the representative of Lok Sabha. Speaker is the guardian of powers and privileges of its members. వాళ్ళ మెంబర్స్కి ఉన్న పవర్స్కి ప్రివిలేజెస్కి గార్డియన్ ఎవరు? లైక్ సుప్రీం కోర్ట్ ఈస్ ద గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, స్పీకర్ ఈస్ ద గార్డియన్ ఆఫ్
powers and the privileges of the members of the house as a whole and its committees. Okay, members of the house as a whole and its committees. He is the guardian of the parliamentary committees. He is the guardian of the house, Lok Sabha, and he is the guardian of the members, powers and privileges of the members. Then speaker is the principal spokesman of the house. Speaker is the principal spokesman of the house, and his decision in all the parliamentary matters is final. సో హూ ఈస్ ద ప్రిన్సిపల్ స్పోక్స్మ్యాన్? అందరూ వాళ్ళ ఒపీనియన్స్ చెప్పాక ప్రిన్సిపల్ స్పోక్స్మ్యాన్, అతను ప్రిన్సిపల్ గా వాళ్ళ ఒపీనియన్ చెప్పేది ఎవరు? ఇంపార్టెంట్ ఒపీనియన్ అందరి తరపున ఇట్ ఈస్ ద స్పీకర్. స్పీకర్ ఈస్ ద ప్రిన్సిపల్ స్పోక్స్మ్యాన్ ఆఫ్ లోక్సభ అండ్ హిస్ డెసిషన్, స్పీకర్స్ డెసిషన్ ఇన్ ఆల్ ద పార్లమెంటరీ మ్యాటర్స్ అనేది ఇట్ ఈస్ ఫైనల్ ఇన్ ఆల్ ద పార్లమెంటరీ మ్యాటర్స్. స్పీకర్ ఇస్ దస్ much more than merely the presiding officer of the Lok Sabha. Okay, he is much more than merely the presiding officer of Lok Sabha. In these capacities, he is vested. So, in these capacities, Speaker is vested with vast, varied, and vital responsibilities, and he enjoys great honor, high dignity, and supreme authority within the House. Okay, because of this he is vested with vast, varied, and vital responsibilities. Okay, he is vested with vast responsibilities. He enjoys great honor, okay, the high dignity, supreme authority within the house. The speaker of the Lok Sabha derives his powers and his duties from three sources nunchi. What are the three sources that the speaker of the Lok Sabha derives his powers and duties from? Ante ఫస్ట్ ఇది వచ్చి ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ ఎక్స్పెక్టెడ్. ఓకే, ఎందుకంటే స్పీకర్ అనే పోస్ట్ కాన్స్టిట్యూషన్లో వాళ్ళు రాశారు కాబట్టి ఎలా అని. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుంచి హీ డిరైవ్స్ హిస్ పవర్స్ అండ్ డ్యూటీస్. దెన్ సెకండ్ వచ్చి ఫ్రమ్ ద రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ ది రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ conduct of the business of Lok Sabha. Rules of procedure of Lok Sabha, conduct of business of Lok Sabha. Second point వచ్చి రూల్స్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ లోక్ సభ, కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ లోక్ సభ. థర్డ్ దేని నుంచి డిరైవ్ చేసుకుంటారు తన పవర్స్ అండ్ డ్యూటీస్ అంటే పార్లమెంటరీ కన్వెన్షన్స్, దట్ ఈస్ రెసిడ్యూరీ పవర్స్. పార్లమెంటరీ కన్వెన్షన్స్ అంటే ద రెసిడ్యూరీ పవర్స్ దట్ ఆర్ అన్రిటన్ ఆర్ అన్స్పెసిఫైడ్ ఇన్ ద రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో రాయని, స్పెసిఫై చేయని రెసిడ్యూరీ పవర్స్ కొన్ని ఉంటాయి కదా, కొన్ని పవర్స్ ఉంటాయి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో రాయనివి, దాంతో స్పెసిఫై చేయండి. ఆ రెసిడ్యూరీ పవర్స్ ఎవరికి ఉంటాయి? స్పీకర్కి ఉంటాయి అని చెప్తున్నారు. ఓకే, సో దాన్ని ఏమంటున్నారు? పార్లమెంటరీ కన్వెన్షన్స్ అంటున్నారు. పార్లమెంటరీ కన్వెన్షన్స్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ లోక్సభ అండ్ పార్లమెంటరీ కన్వెన్షన్స్ నుంచి స్పీకర్ తన పవర్స్ అండ్ డ్యూటీస్ని డిరైవ్ చేసుకుంటారు, సోర్సెస్. ఓకే, ఆల్ టుగెదర్ స్పీకర్ హ్యాస్ గాట్ ద ఫాలోయింగ్ పవర్స్ అండ్ డ్యూటీస్. సో స్పీకర్కి ఉన్న పవర్స్ అండ్ డ్యూటీస్ 10 పాయింట్స్ ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ వచ్చేసి హీ మెయింటైన్స్ ఆర్డర్ అండ్ డెకోరమ్ ఇన్ ద హౌస్. హీ మెయింటైన్స్ ద ఆర్డర్ అండ్ డెకోరమ్ ఇన్ ద హౌస్. ఆర్డర్ అంటే ఆర్డర్ అందరు ఆర్డర్లో కూర్చొని అరవకండి అంటారా. డెకోరమ్ అంటే మినిమమ్ అటెండెన్స్ 1/10 ఆఫ్ ద పీపుల్ ఉండాలి. సో హీ మెయింటైన్స్ దట్ ఆర్డర్ అండ్ ద డెకోరమ్ ఇన్ ద హౌస్ ఫార్ కండక్టింగ్ ద సెషన్స్, for conducting the business of the house and regulating the proceedings of the house. For conducting its business and regulating its proceedings. For conducting the business of the house ke and for regulating the proceedings of the house ke. Okay, so this is his primary responsibility and he has the final power in this regard. So this is the primary responsibility of the speaker. ఏది ఆర్డర్ మెయింటైన్ చేయడం, డెకోరం మెయింటైన్ చేయడం. Okay, for the proceedings of the house and for conducting its business. So this is the primary responsibility of the speaker and he has the final powers in this regard. Next వచ్చేసి speaker is the final interpreter of the provisions of the constitution of India. Final అదే ఇందాక మనం చెప్పినవే, the rules of procedure and the conduct of business of Lok Sabha and the parliamentary precedents within the house. Okay, he is the final interpreter. Speaker is the final interpreter of the Constitution of India, the parliamentary precedents within the house and the rules of procedure and the conduct of business of Lok Sabha.
Okay, then the speaker adjourns the house or he suspends the meeting in the absence of the quorum. Okay, the quorum to constitute a meeting of the house is 1/10 of the total strength of the house. The quorum to constitute a meeting of the house is 1/10 of the total strength of the house. So he adjourns as 1/10 of the strength లేదంటే the speaker will either adjourn the meeting or he suspends the meeting in the absence of the quorum. Then speaker, he does not vote in the first instance. అది మెంబర్కి మట్టుకే ఫస్ట్ ఇన్స్టాన్స్ మెంబర్గా ఉన్నప్పుడు అతని రిమూవల్ రిజల్యూషన్ పాస్ అయినప్పుడే అతను ఫస్ట్ ఇన్స్టాన్స్లో ఓట్ చేయగలడు. అదర్వైజ్ ద స్పీకర్ కెనాట్ ఓట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్. ఓకే, బట్ హీ కెన్ ఎక్సర్సైజ్ అ కాస్టింగ్ ఓట్ ఇన్ కేస్ ఆఫ్ అ టై. జస్ట్ డెడ్ ఆపోజిట్ దీనికి ఉంది చూడు. ఇక్కడ ఏమంటున్నారు, ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఓట్ చేయలేరు నార్మల్ కండిషన్స్లో అయితే స్పీకర్. ఇన్ కేస్ దెర్ ఈస్ అ టై, ఈక్వల్ ఓట్స్ వచ్చినప్పుడు హీ కెన్ ఎక్సర్సైజ్ అ కాస్టింగ్ ఓట్ ఒకటి కాస్ట్ చేయొచ్చు అన్నారు. అదే రిమూవల్ రెజల్యూషన్ జరిగేటప్పుడు ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఓట్ చేయొచ్చు, బట్ ఇద్దరికి సేమ్ అమౌంట్ ఆఫ్ ఓట్స్ వచ్చినప్పుడు హీ కెనాట్ ఓట్ అని చెప్పారు. సో ఇన్ అదర్ వర్డ్స్, ఓన్లీ వెన్ ద హౌస్ ఈస్ డివైడెడ్ ఈక్వలీ on any question, the speaker is entitled to vote. Such a vote is called as a casting vote and its purpose is to resolve the deadlock. So equal amount of votes వచ్చినప్పుడు ఒక క్వశ్చన్కి ఎస్ ఆ నో అన్నప్పుడు ఎస్కి 50%, నో 50%, then he can, the vote that the speaker exercises at that point of time is called as casting vote, and the speaker and he uses this to resolve a deadlock. Then the speaker presides over a joint sitting of the two houses of the parliament. Speaker presides over the joint sitting of the two houses of the parliament. Kever preside of the speaker of Lok Sabha. Such a joint sitting is summoned by the president again to settle a deadlock between the two houses on a bill. Okay, the speaker presides over the joint sitting of the two houses of parliament. Joint sitting ni summon చేసేది ఎవరు? The joint sitting is summoned by the president. Okay, to settle a deadlock again, to settle a deadlock between the two houses on a bill, on passing a bill. The speaker can allow a secret sitting of the house at the request of the leader of the house. Okay, secret sitting of Lok Sabhకి పెట్టచ్చు అనమాట. సీక్రెట్ సిట్టింగ్ ఆఫ్ లోక్సభ పెట్టని కండక్ట్ చేయొచ్చు స్పీకర్ ఎప్పుడు, వెన్ ద లీడర్ ఆఫ్ ది హౌస్ requests him, when the leader of the house ante prime minister or any other minister, he requests the speaker to conduct a secret sitting of the house, then he can do it. Secret sitting, when the house sits in secret, no stranger can be present in the chamber, lobby or galleries except with the permission of the speaker. So no stranger can be present in the chamber or lobby or the galleries except with the prior permission of the speaker anamata. So then the speaker decides whether a bill is a money bill or not, and his decision on this question is final. This is also very very important. Who decides whether a bill is money bill or not? The speaker decides whether a bill is a money bill or not, and his decision on this question is final. When a money bill is transmitted to the Rajya Sabha for their recommendation and presented to the president for the assent, the speaker endorses on the bill. He endorses on the bill, okay, his certificate that it is a money bill. The speaker endorses on, who endorses on the money bill the certificate that it is a money bill? The speaker endorses on the money bill his certificate on the money, it is a money bill. The speaker decides the questions of disqualification of the member of the Lok Sabha arising on the ground of defection under the provisions of the 10th schedule. So defection కింద మెంబర్ని డిస్క్వాలిఫై చేస్తున్నాం అన్నప్పుడు మటుకే స్పీకర్ దగ్గరకు వస్తుంది అనమాట క్వశ్చన్. సో హీ డిసైడ్స్ the questions of disqualification, okay, the questions of the disqualification of the member of Lok Sabha arising on the ground of defection under the 10th schedule. Okay, so member తీసేయాలి. In 1992 the Supreme Court ruled that the decision of the speaker in this regard is subjected to judicial review. 1992లో సుప్రీం కోర్ట్ చెప్పింది
The decision of the speaker in this regard is subjected to judicial review అని. ఏ కేసులో? కిహోతో హొలోహన్ వర్సెస్ జచిల్హు 1992లో సుప్రీంకోర్టు చెప్పింది. మొన్న కూడా ఈ డిఫెక్షన్ జరిగినప్పుడు ఈ కేసు చాలా పైకి వచ్చింది. కిహోతో హొలోహన్ వర్సెస్ జచిల్హు 1992 కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ద డెసిషన్ ఆఫ్ ద స్పీకర్ ఇన్ దిస్ రిగార్డ్, ఓకే, యాంటీ డిఫెక్షన్ కింద ఒక ఎమ్మెల్యే డిస్క్వాలిఫై చేయడంలో it is subjected to judicial review. The speaker acts as a ex officio chairman of the Indian parliamentary group, which is a link between the Parliament of India and the various parliaments of the world. Indian parliamentary group, okay, Indian parliamentary group anta. So the speaker ane మన ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్కి చైర్మన్ ఎవరు? మన చైర్మన్ వచ్చేసి స్పీకర్. The speaker is the ex officio chairman of Indian parliamentary group. Indian parliamentary group అనేది it is a link between the Parliament of India and the various parliaments of the world. He also acts as ex officio chairman of the conference of presiding officers of the legislative bodies in the country. Conference of presiding officers of అంటే ఇప్పుడు ప్రతి ఒక్క స్టేట్లో ప్రతి ఒక్క లెజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్స్ ఉంటారా? ఆ స్పీకర్స్ అందరూ కలిస్తే దాన్ని అందరూ కలిసి ఒక చోట వస్తే ఏమంటారు? కాన్ఫరెన్స్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ బాడీస్ ఇన్ ద కంట్రీ. దానికి కూడా ఎక్స్ అఫీషియో చైర్మన్ ఈయనే. అండ్ ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ కూడా ఎక్స్ అఫీషియో చైర్మన్ స్పీకరే అనమాట. దెన్ లాస్ట్ వన్ వచ్చేసి స్పీకర్ అపాయింట్స్ ద చైర్మన్ ఆఫ్ ఆల్ ద పార్లమెంటరీ కమిటీస్. పార్లమెంటరీ కమిటీస్ చాలా ఉన్నాయి. సో ఆ పార్లమెంటరీ కమిటీస్ యొక్క చైర్మన్ని he appoints the chairman of all the parliamentary committees of the Lok Sabha and he supervises their functioning. He himself is the chairman of business advisory committee, rules committee and general purpose committee. Business advisory committee ఇందాక చూసామా కాండక్ట్ ఆఫ్ బిజినెస్ అని, కాబట్టి బిజినెస్ అడ్వైజరీ కమిటీ, రూల్స్ కమిటీ అండ్ జనరల్ పర్పస్ కమిటీ మూడింటికి చైర్మన్ వచ్చి స్పీకరే ఉంటాడు. మిగతా అన్ని పార్లమెంటరీ కమిటీస్ యొక్క చైర్మన్స్ని స్పీకరే అపాయింట్ చేస్తారనమాట. అండ్ హీ సూపర్వైజర్స్ దేర్ ఫంక్షనింగ్. ఆ చైర్మన్స్ ఎలా పనిచేస్తున్నారు వాళ్ళ ఫంక్షనింగ్ కూడా చూస్తాడు. ఇండిపెండెన్స్ అండ్ ఇంపార్షియాలిటీ. సో యాజ్ ద ఆఫీస్ ఆఫ్ ద స్పీకర్ ఈస్ వెస్టెడ్ విత్ great prestige, position and authority, his independence and impartiality becomes its sine qua non. Sine qua non అంటే which is an essential condition అని అర్థం. essential condition or a thing that is absolutely necessary. సో ఏమంటున్నారంటే స్పీకర్ పొజిషన్లో అంత గ్రేట్ ప్రెస్టీజ్ పొజిషన్ ఉంది కాబట్టి ఒక స్పీకర్కి ఇండిపెండెన్స్ ఫుల్గా ఉండాలి అండ్ హీ మస్ట్ బి వెరీ మచ్ ఇంపార్షియల్ టువర్డ్స్ ఆల్ ద క్యాండిడేట్స్. ఇండిపెండెన్స్ అండ్ ఇంపార్షియాలిటీ బికమ్స్ హిస్ sine qua non, which is an essential condition. ఈ కాంటెక్స్ట్లో వివి గిరి what he said was, the holder of an office provided with such an extensive authority and power must discharge the duties of his office impartially. So impartiality is regarded as an indispensable condition of the office of the speaker. Impartiality. Who is the speaker? Who is the guardian of the powers and privileges of the house and not of the political party with whose support he might have been elected to the house. It is not possible for him to maintain the order in the house unless he enjoys the confidence of the minority parties by safeguarding their rights and their privileges. The following provisions ensure the independence and impartiality of the office of speaker. The following provisions, ఒక 6 provisions ఇచ్చారు. The independence and impartiality. The speaker is provided with the security of tenure. ఓకే, దానివల్ల ఆయనకి ఇండిపెండెన్స్ ఉంటుంది. లైక్ ఇండిపెండెన్స్ ఎలా వస్తుంది? వెన్ హీ హ్యాస్ అ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అండ్ ద వర్కింగ్ కండిషన్స్. He can be removed only by a resolution passed by the Lok Sabha by a special majority, that is a majority of all the 10 members of the house and not by an ordinary majority, that is the majority of the members present and voting in the house. So a special majority అంటే total majority అనుకుంటా. Ordinary majority అంటే majority of the members who are present in the house at that point.
and who are voting at that point. Special majorityకి వచ్చి కంప్లీట్ టోటల్ మెజారిటీ ఆఫ్ ద దెన్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్ ఉండాలి. ఓకే, టోటల్ మెంబర్షిప్ ఉండాలి, మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్. ఓకే, సో స్పీకర్ అనే అతను హీ ఈస్ ప్రొవైడెడ్ విత్ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. హీ కెన్ బి రిమూవ్డ్ ఓన్లీ బై resolution passed by the Lok Sabha by special majority. Very very important. Okay, he can be removed. The resolution should be passed by the Lok Sabha by special majority and not by an ordinary majority. Okay, then the motion of removal can be considered and discussed only when it has the support of at least 50 members. ఓకే, సో ఎట్లా పడితే అట్లా 10 మంది చేరి స్పీకర్ని పీకేయాలి ఇట్లంతా చెప్తే యూ కాంట్ డూ ఇట్ అనమాట. సో మినిమం 50 మెంబర్స్ సపోర్ట్ చేయాలి ఆ రిమూవల్ రిజల్యూషన్ ఆఫ్ ద స్పీకర్ని. 50 members only it should be the motion of removal. The motion resolution or motion of removal can only be considered and it can be discussed in the house only when it has the support of at least 50 members of the house. Second point ఏమంటే the salaries and allowances of the speaker are fixed by the president parliament. The salaries and allowances of the speaker are fixed by the parliament. So they are charged on the consolidated fund of India and thus are not subject to annual vote of the parliament and thus not subject to the annual vote of the parliament. ఇంతకు ముందు వీడియోలో కూడా they are not subject to the annual vote of the parliament అనే పెడుతున్నారు. సో దే ఆర్ నాట్, అది అక్కడ దే ఆర్ సబ్జెక్టెడ్ టు అన్న, దే ఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు. సో ద salaries and allowances of the speaker are determined by the parliament. They are charged on the consolidated fund of India and they are not subject to annual vote of the parliament. Speaker's work and conduct cannot be discussed. ఓకే, స్పీకర్ యొక్క వర్క్ ఎలాగైతే సుప్రీంకోర్టు జడ్జెస్ గురించి డిస్కస్ చేయకూడదో, స్పీకర్స్ వర్క్ అండ్ హిస్ కాండక్ట్ cannot be discussed and criticized in the Lok Sabha except on a substantive motion. ఒక substantive motion pass చేసినప్పుడు మాత్రమే you can discuss about him. Otherwise you should not talk about his work or conduct. It should not be discussed and criticized in the Lok Sabha, his work and conduct. ఓకే, ఎప్పుడు ఎక్సెప్షన్ ఎప్పుడు స్పీకర్ గురించి డిస్కస్ చేయడానికి డ్యూరింగ్ అ సబ్స్టాంటివ్ మోషన్. దెన్ ఫోర్త్ పాయింట్ వచ్చి స్పీకర్స్ పవర్స్ ఆఫ్ రెగ్యులేటింగ్ ప్రొసీజర్ ఆర్ కండక్టింగ్ ద బిజినెస్ ఆర్ మెయింటైనింగ్ ది ఆర్డర్ ఇన్ ద హౌస్ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఎనీ కోర్ట్. సో ఏ పవర్స్ ఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు ఎనీ కోర్ట్? అతని రెగ్యులేటింగ్ ప్రొసీజర్, దట్ ఈస్ రెగ్యులేటింగ్ ది ఆర్డర్ ఇన్ ద హౌస్. Okay, regulating procedure, conducting the business in the house or maintaining the order, regulating the procedure, all these of the house, they are not subjected to any jurisdiction of any court. They are not subjected to the jurisdiction of any court. అతను ఏదైనా చేయొచ్చు. దెన్ ద స్పీకర్ కెనాట్ ఓట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. హీ కెన్ ఓన్లీ ఎక్సైజ్ అ కాస్టింగ్ ఓట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అ టై. సో దిస్ మేక్స్ ద పొజిషన్ ఆఫ్ ద స్పీకర్ ఇంపార్షియల్. సో ఇలాంటప్పుడు దిస్ మేక్స్ ద పొజిషన్ ఆఫ్ ద స్పీకర్ ఇంపార్షియల్ అనమాట. సో ద స్పీకర్ ఈస్ గివెన్ అ వెరీ హై పొజిషన్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ ప్రిసిడెన్స్. ఓకే, ఆర్డర్ ఆఫ్ ప్రిసిడెన్స్ మన ఇండియన్ సిటిజన్స్ దీంతో ఎవరు ఫస్ట్ ప్రొపోజిషన్ ప్రయారిటీ ఎవరికి? ఆర్డర్ ఆఫ్ ప్రిసీడింగ్లో వెరీ హై పొజిషన్ ఇచ్చినారనమాట స్పీకర్కి. హీ ఈస్ ప్లేస్డ్ అట్ ద సెవెంత్ ర్యాంక్ అలాంగ్ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఎంత గ్రేట్ చూడు, ఎంపీ అయ్యి దాంట్లో స్పీకర్గా ఎన్నిక అయిపోతే చీఫ్ జస్టిస్ అవ్వాలంటే అసలు ఎన్ని ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ పడుతుంది. అలాంటిది ఎంపీ అయ్యి స్పీకర్గా ఎన్నిక అయ్యారంటే హీ ఈస్ ఇన్ ద 7th rank. Okay, along with the Chief Justice of India. This means that he has a higher rank than the cabinet ministers కంటే స్పీకర్ హైయర్ ర్యాంక్ ఉంది, ఎక్సెప్ట్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ ద డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. ఓకే, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కంటే తక్కువ ఉంటారు ఆయన. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అన్నాం కదా, క్యాబినెట్ మినిస్టర్స్ కంటే ఎక్కువ ఉన్నారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ తప్ప మిగతా అందరు క్యాబినెట్ మినిస్టర్స్ కంటే హై ఉంటారు ఆయన. సో ఇన్ బ్రిటన్ ద స్పీకర్ is strictly a non-party person. బ్రిటన్లో మాత్రం ద స్పీకర్ is a non-party person. Okay, there is a convention that the speaker has to resign from his party and he has to remain politically neutral. ఎందుకు నాన్ పార్టీ పర్సన్? అతను స్పీకర్గా ఎన్నిక అవుతున్నాడంటే బ్రిటన్లో he has to resign from his party and be a politically neutral person, non-party person. So this healthy convention is not fully established in India, where the speaker does not reside
from the membership of his party on his election to the speaker's office. Then deputy speaker of Lok Sabha. Like the speaker, the deputy speaker is also elected by the Lok Sabha itself from amongst its members. Okay, so he is elected after the election of the speaker. Some election of the speaker has taken place. Deputy speaker is also from among its members, and his election takes place after the election of the speaker takes place. Okay, so he is the date of the election of the deputy speaker is fixed by the speaker. Speaker fixes the date of election of the deputy speaker. అదే స్పీకర్ యొక్క ఎలక్షన్ డేట్ ఎవరు ఫిక్స్ చేస్తారు? ప్రెసిడెంట్ ఫిక్స్ చేస్తారు. వెన్ ఎవర్ ది ఆఫీస్ ఆఫ్ ద డిప్యూటీ స్పీకర్ ఫాల్స్ వేకెంట్, ద లోక్సభ ఎలెక్ట్స్ అనదర్ మెంబర్ ఫ్రమ్ అమంగెస్ట్ ఇట్స్ members to fill the vacancy. Like the speaker, the deputy speaker remains in office usually during the life of the Lok Sabha. Okay, however, he may vacate his office earlier in either in the following of the three cases. Same, if he ceases to be a member of parliament, if he resigns by writing the resignation to the speaker, okay, and if he is removed by a resolution passed by a majority of all the then members of the Lok Sabha. Okay, of all the then members, resolution, motion of resolution, removal resolution, motion of removal, removal resolution, okay, passed by the majority of the 10 members of the Lok Sabha. Such a resolution can only be moved by giving a 14 days advance notice. The deputy speaker performs the duties of the speaker's office when it is vacant. He also acts as a speaker when the speaker is absent from the sitting of the house. When he performs the speaker's duties of speaker's office when the speaker's office అనే స్పీకర్ అనే ఆఫీస్ వచ్చి వేకెంట్గా ఉన్నప్పుడు ఆయన డ్యూటీస్ పర్ఫామ్ చేస్తాడు. హీ యాక్ట్స్ యాజ్ అ స్పీకర్, ఆ డ్యూటీస్ పర్ఫామ్ చేస్తాడు. హీ ఆల్సో యాక్ట్స్ యాజ్ అ స్పీకర్ వెన్ ద స్పీకర్ ఈజ్ absent from the sitting of the house. If in both the cases he assumes all the powers of the speaker. So in both the cases he assumes all the powers of the speaker. So he also presides over the joint sitting of both the houses of the parliament in case the speaker is absent from such a sitting. ఇప్పుడు జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్కి స్పీకర్ అబ్సెంట్ అయిపోయాడు అనుకో, అలాంటప్పుడు కూడా డిప్యూటీ స్పీకరే స్పీకర్గా కూర్చుంటాడు అనమాట ఆ సిట్టింగ్కి. సో ఇట్ షుడ్ బి నోటెడ్ దట్ ద డిప్యూటీ స్పీకర్ ఈస్ నాట్ అ సబార్డినేట్ టు ద స్పీకర్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. డిప్యూటీ స్పీకర్ అనేది హీ ఈజ్ నాట్ subordinate to the speaker. He is directly responsible to the Lok Sabha. Deputy speaker అనే అతను he is directly responsible to the Lok Sabha. స్పీకర్కి సంజాయిషీలు ఇచ్చుకోవాల్సిన అవసరం అతనికి లేదు. ద డిప్యూటీ స్పీకర్ హ్యాస్ వన్ స్పెషల్ ప్రివిలేజ్, దట్ ఈస్ వెన్ ఎవర్ హీ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద member of parliamentary committee, he automatically becomes his chairman. సో స్పీకర్ కొన్ని ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తాడు? స్పీకర్ ఇస్ ద వన్ హూ అపాయింట్స్ ఆల్ ద చైర్మన్స్ ఆఫ్ ది పార్లమెంటరీ కమిటీస్. అండ్ స్పీకరే 3 పార్లమెంటరీ కమిటీస్, అవేమంటే రూల్స్ కమిటీ, బిజినెస్ కమిటీ అండ్ ఇంకోటి వచ్చేసి జనరల్ పర్పస్ కమిటీ. మూడింటికి చైర్మన్ స్పీకరే ఉంటాడు. అది కాకుండా ఇంకేదైనా కమిటీస్లో జాయింట్ డిప్యూటీ స్పీకర్ కానీ ఉన్నాడంటే ఏదైనా పార్లమెంటరీ కమిటీలో ఆటోమేటిక్లీ హీ బికమ్స్ ద చైర్మన్ ఆఫ్ ది కమిటీ అనమాట. దిస్ ఈస్ ద స్పెషల్ ప్రివిలేజ్ టు ద డిప్యూటీ స్పీకర్. Like the speaker, the deputy speaker while presiding over the house, he cannot vote in the first instance. Same, he can only exercise a casting vote in case of a tie when he is presiding over the meeting. Further, when a resolution for the removal of the deputy speaker is under the consideration of the house, he cannot preside the sitting of the house, though he may be present and take part in the proceedings. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో వెన్ హీ ఈజ్ ప్రిసైడింగ్, ఓన్లీ ప్రిసైడ్ అయ్యి స్పీకర్గా యాక్ట్ చేసేటప్పుడే హీ కెనాట్ అవుట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్, హీ కెన్ ప్లేస్ ఎ కాస్టింగ్ ఓట్. ఓకే, సేమ్ రిమూవల్ రెజల్యూషన్ కూడా when it is under consideration, he cannot preside over the meeting, but he can take part in the meetings and he can do the voting. Then when a speaker presides over the house, okay, when the speaker ఆయన ఆల్రెడీ ఉన్నాడు, when he presides over the house, the deputy speaker is like any other ordinary member of the house. Okay, he can speak in the house, he can participate in the proceedings of the house, and he can vote on any question before the house. He can speak in the house, he can take part in participate in its proceedings, and he can vote also in the he can vote on any question before the house. So first instance lo kuda vote cheyochu. The deputy speaker is entitled to a regular salary and allowances fixed by the parliament and charged on the consolidated fund of the India salary and allowances.
Okay, then up to 10th Lok Sabha, both the speaker and deputy speaker were usually from the ruling party. This is also a very very important point. 10th Lok Sabha varaku speaker and deputy speaker were usually from the same ruling party నుంచే ఉండేవాళ్ళు. Since the 11th Lok Sabha is important. There has been a consensus that the speaker comes from the ruling party, that is ruling alliance, and the deputy speaker comes from the main opposition party. Speaker is from the ruling party and deputy speaker is from the main opposition party. The speaker and the deputy speaker, while assuming their offices, they do not make and subscribe any separate oaths or affirmations. ఇందాక వాళ్ళ ఓత్స్ గురించి చెప్పామో, వాళ్ళు ఓత్ తీసుకుంటారు అది ఇది అనేసి ఓత్ తీసుకుంటారని ఏం చెప్పలేదు. ఇంకా వాళ్ళకి సెపరేట్ ఓత్ ఏముండదు. ఆల్రెడీ ఎంపీస్గా ఫస్ట్ సెషన్లో వాళ్ళు ఓత్ తీసుకుంటారు కదా, ఎవరైతే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారో, ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసిన వాళ్ళతో. సో అదే వాళ్ళ ఓత్స్ అనమాట. సెపరేట్గా వైల్ అజ్యూమింగ్ దేర్ ఆఫీసర్స్ యాజ్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ సెపరేట్ ఓత్స్ అండ్ అఫర్మేషన్స్ తీసుకోరు, both the speaker and deputy speaker. The institutions of the speaker and deputy speaker originated in India in 1921 under the provisions of Government of India Act 1919 ఆ యాక్ట్ కింద, ప్రొవిజన్స్ యాక్ట్ కింద 1921లో ఆరిజినేట్ అయ్యాయి. ఆఫ్టర్ 3 years 1919లో ప్రొవిజన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో చెప్తే 1921 నుంచి ద ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఇండియాలో స్టార్ట్ అయ్యాయి. ద మాంటెగ్యూ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ 1919, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. దెన్ at that time, the speaker and the deputy speaker were called as the president and the deputy president respectively, and the same nomenclature continued till 1947. Before 1921, the Governor General of India used to preside over the meetings of the సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. వీళ్ళకు ముందు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ముందు ఎవరు ప్రిసైడ్ చేసేవాళ్ళు? ఆఫ్ ద మీటింగ్స్ ఆఫ్ ది సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, the Governor General of India used to preside over the meetings of Central Legislative Council. In 1921, Frederick White and Sachidananda Sinha were appointed by the Governor General of India as the first speaker and the first deputy speaker respectively. So who was the first speaker in 1921? He was Frederick White కానీ అప్పట్లో ప్రెసిడెంట్ అని పిలిచేవాళ్ళు వాళ్ళని. అండ్ సచ్చిదానంద సిన్హా was the Sachi అంటాం కదా, Sachidanand Sinha was the first deputy speaker. They were appointed by the Governor General of India, okay, of the for దేనికి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి 1925. ఓకే, 1921లో 1925 విఠల్ భాయ్ జే పటేల్ became the first Indian and the first elected speaker of the central legislative assembly. సో ఇక్కడ ఎవరి పేరు ఇంపార్టెంట్? విఠల్ భాయ్ జే పటేల్ విఠల్ భాయ్ జే పటేల్ అనే అతను in 1925 he became the first Indian speaker. ఓకే, ఫస్ట్ ఇండియన్ అండ్ ద ఫస్ట్ ఎలెక్టెడ్ స్పీకర్. ఎలెక్ట్ చేసిన గవర్నర్ జనరల్ అపాయింట్ చేసినట్టు కాదు, ఇంతకుముందు ఫ్రెడరిక్ వైట్, సచ్చిదానంద్ సిన్హాలకు కాకుండా, గవర్నర్ జనరల్ అపాయింట్ చేసింది కాకుండా వీళ్ళని ఎలెక్ట్ చేశారనమాట, విఠల్ భాయ్ జే పటేల్ని. హీ వాజ్ ఎలెక్టెడ్ స్పీకర్ ఆఫ్ ది సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, okay, Government of India Act 1935 changed the nomenclatures of the President and Deputy President of the Central Legislative Assembly to Speaker and Deputy Speaker respectively. సో ఏది చేంజ్ చేసింది? నామెన్క్లేచర్ అంటే నేమ్ అని అర్థం. నామెన్క్లేచర్ని ఎవరు చేంజ్ చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 చేంజ్ చేసింది అనమాట. ప్రెసిడెంట్, డిప్యూటీ ప్రెసిడెంట్ని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అనే వర్డ్స్కి మార్చిందనమాట ఈ యాక్ట్. Okay, then however the old nomenclature continued till 1947 as the federal part of the 1935 act was not implemented. Okay, the G.V. Mavlankar and Ananta Sayanam Iyengar had the distinction of being the first speaker and the first deputy speaker of the Lok Sabha. మన లోక్సభకి ఎవరు ఫస్ట్ డిప్యూటీ స్పీకరు, స్పీకర్ డిప్యూటీ స్పీకర్ వచ్చి మన లోక్సభకి జీవి మావలంకర్ వాజ్ ద ఫస్ట్ స్పీకర్ అండ్ Ananthasayanam Iyengar was the first deputy speaker of Lok Sabha. G.V. Mavlankar also held the post of the speaker in the Constituent Assembly as well as the provincial parliament.
పార్లమెంట్కి స్పీకర్ ఆయనే ఉన్నారు, కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి కూడా ఆయన స్పీకర్గా ఉన్నాడు. సో జీవి మావలంకర్ held the post of Speaker of Lok Sabha continuously for 1 decade. For 10 years, 1946 నుంచి 1956 వరకు జీవి మావలంకర్ వాస్ ద స్పీకర్ ఆఫ్ ది లోక్ సభ. జీవి మావలంకర్ ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్ సభ. అనంత శయనం అయ్యంగార్ వాస్ ది ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ది లోక్ సభ. అంతకుముందు ఫస్ట్ ఎలక్టెడ్ ఒకటి విఠల్ భాయ్ జే పటేల్, ఎలక్టెడ్ స్పీకర్ 1925. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో నామిన్క్లేచర్ ప్రెసిడెంట్ నుంచి వైస్ ప్రెసిడెంట్కి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ మార్చారు. దెన్ ద ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ of Lok Sabha. Under the rules of Lok Sabha, the speaker nominates from amongst its members a panel of not more than 10 chairpersons. సో ఒక ప్యానల్ని ఆయన నామినేట్ చేస్తారంట. నామినేట్ గుర్తుపెట్టుకో, ఎలెక్ట్ చేయట్లే మెంబర్స్ నుంచి, స్పీకరు నామినేట్ చేస్తాడు. ఎంపీస్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి నామినేట్ చేయడం అంటే ఆయనే ర్యాండమ్గా చూస్ చేసుకొని ఆ ప్యానల్ ఆఫ్ 10 నాట్ మోర్ దెన్ 10 చైర్పర్సన్స్ని నామినేట్ చేస్తారు స్పీకర్. సో ఎనీ ఆఫ్ దెమ్ కెన్ ప్రిసైడ్ ఓవర్ ది హౌస్ ఇన్ ద absence ఆఫ్ ద స్పీకర్ ఆర్ ది డిప్యూటీ స్పీకర్. ఇప్పుడు ఇద్దరు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు absent ఉన్నారంటే ఆ ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ నుంచి ఎనీ ఆఫ్ దెమ్ కెన్ ప్రిసైడ్ ఓవర్ ది హౌస్. సో he has the same powers and as the speaker when he is so presiding. So he holds, so that panel of chairpersons lo vallu, he holds office until the new panel of chairperson is nominated. Okay, he holds the office until a new panel of mottam chairpersons is nominated. So when a member of the panel of the chairperson is also not present, so any other person as determined by the president, okay, by the house acts as the speaker. President కాదు, సారీ, ఎనీ అదర్ పర్సన్ యాజ్ డిటర్మైన్డ్ బై ద హౌస్. ఎవరు డిటర్మైన్ చేస్తారు? ప్యానల్లో చైర్పర్సన్స్ కూడా లేదంటే, సో ఎనీ అదర్ పర్సన్ హూ ఆర్ డిటర్మైన్డ్ బై ద హౌస్ యాక్ట్స్ యాజ్ ది స్పీకర్. Then it must be emphasized here that a member of panel of chairpersons cannot preside over the house when the office of the speaker or deputy speaker is vacant. అది వేకెంట్ అయినప్పుడు వాళ్ళు ప్రిసైడ్ చేయలేరు అనమాట, వీళ్ళు పార్టిసిపేట్ చేయలేరు. డ్యూరింగ్ సచ్, వెన్ వాళ్ళే వేకెంట్ చేసి వెళ్ళిపోతే స్పీకర్ డిప్యూటీ స్పీకర్, డ్యూరింగ్ సచ్ టైమ్ ద స్పీకర్స్ డ్యూటీస్ ఆర్ టు బీ పర్ఫార్మ్ బై సచ్ అ మెంబర్ ఆఫ్ ది హౌస్ యాజ్ ప్రెసిడెంట్ మే అపాయింట్ ఫర్ దట్ పర్పస్. ఇందాక చెప్పాము చూడు, ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ కూడా లేదంటే ఎనీ అదర్ మెంబర్ డిటర్మైన్డ్ బై ద హౌస్ విల్ యాక్ట్ యాజ్ ది స్పీకర్. బట్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ హౌస్ వేకెంట్ అయిందనుకో, ఆఫీస్ వేకెంట్ అయిందనుకో, అలాంటప్పుడు ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ కెనాట్ ప్రిసైడ్ ఓవర్ ద మీటింగ్. అలాంటప్పుడు ద స్పీకర్స్ డ్యూటీస్ విల్ బి పర్ఫార్మ్ బై ఎ పర్సన్ నామినేటెడ్. సో ద ప్రెసిడెంట్ అపాయింట్ చేసిన వాళ్ళు స్పీకర్గా యాక్ట్ చేస్తారనమాట అలాంటి టైంలో. ద ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టు ఫిల్ ద వేకెంట్ పోస్ట్. ఎలక్షన్స్ని హెల్డ్ చేస్తారు. దెన్ స్పీకర్ ప్రోటెమ్ అంటే యాజ్ ప్రొవైడెడ్ బై ద కాన్స్టిట్యూషన్ ద స్పీకర్ ఆఫ్ ద లోక్ సభ వెకేట్స్ హిస్ ఆఫీస్ ఇమీడియట్లీ బిఫోర్ ది ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ది న్యూలీ ఎలెక్టెడ్ లోక్ సభ. ఓకే, న్యూలీ ఎలెక్టెడ్ లోక్సభ వచ్చే ముందే, ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద న్యూలీ ఎలెక్టెడ్ లోక్సభ జరిగే ముందే ద స్పీకర్ ఆఫ్ ద లాస్ట్ లోక్సభ విల్ వెకేట్ ది ఆఫీస్. ఓకే, దేర్ ఫోర్ ద ప్రెసిడెంట్ అపాయింట్స్, ఆ ఫస్ట్ స్పీకర్ ప్రోటెమ్ అంటే ద ప్రెసిడెంట్ అపాయింట్స్ అ మెంబర్ ఆఫ్ ద లోక్సభ యాజ్ ద స్పీకర్ ప్రోటెమ్. యూజువలీ ద senior most member of the house is selected for this as speaker pro tem. Speaker pro tem అంటే ఒకటి గుర్తుపెట్టుకో, senior most member of the house. ఫస్ట్ సెషన్ ఆఫ్ ది ఆర్ ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద లోక్ సభకి, న్యూలీ ఎలెక్టెడ్ లోక్సభ వచ్చినప్పుడు ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద లోక్సభకి ఎవరైతే స్పీకర్గా యాక్ట్ చేస్తారో, సో ప్రెసిడెంట్ ఎన్నుకుంటాడు ఇతన్ని. ప్రెసిడెంట్ విల్ అపాయింట్ హిమ్. సో అతను స్పీకర్ ప్రోటెమ్ అనమాట.
Okay, usually the senior most person is selected for this speaker pro tem, senior most person. So the president himself administers the oath of the speaker pro tem. So MPs ki president administer cheyaru, speaker ki ప్రెసిడెంట్ అడ్మినిస్టర్ చేయరు. బట్ స్పీకర్ ప్రో టెమ్కి ఇంకక్కడ ఎవరు లేరు కాబట్టి ప్రెసిడెంట్ హిమ్సెల్ఫ్ విల్ అడ్మినిస్టర్ ది ఓత్ ఫర్ ది speaker pro tem. This is very very important. Oath of the speaker pro tem, senior most person. The speaker pro tem has all the powers of the speaker. He presides over the first sitting of the Lok Sabha, newly elected Lok Sabha, first sitting of the newly elected Lok Sabha. His main duty is to administer the oath to the new members. So speaker pro tem అసలు ఎందుకు పెట్టారు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు సీనియర్ మోస్ట్ పర్సన్ అంటే హిజ్ మెయిన్ డ్యూటీ ఈజ్ టు అడ్మినిస్టర్ ద ఓత్ టు ది న్యూ మెంబర్స్. వచ్చిన న్యూ ఎంపీస్ అందరూ ఓత్ అడ్మినిస్టర్ చేయడానికే ఇతన్ని స్పీకర్ ప్రో టెమ్ని ఎన్నుకుంటారు అనమాట. ఫస్ట్ సెషన్కి హెడ్ చేయడానికి సీనియర్ మోస్ట్ పర్సన్, అందరూ ఓత్ తీసుకోవడానికి న్యూ ఎంపీస్ అందరూ. హీ ఆల్సో ఎనేబుల్స్ ద హౌస్ టు ఎలెక్ట్ ది న్యూ స్పీకర్. ప్రెసిడెంట్ టైం డేట్ ఫిక్స్ చేస్తారు కాబట్టి హీ ఆల్సో సెకండ్ ఫంక్షన్ వచ్చి హీ ఆల్సో ఎనేబుల్స్ ది హౌస్ టు ఎలెక్ట్ ది న్యూ స్పీకర్ని ఎన్నుకోవడానికి. వాళ్ళు ఫస్ట్ వచ్చిన ఎంపీస్ అందరూ ఓట్స్ తీసుకోవడానికి స్పీకర్ pro tem ఉంటారు. సో when the new speaker is elected by the house, the office of the speaker pro tem ceases to exist. Okay, then hence the office is temporary and it just exists for few days. Speaker pro tem అనే office it just exists for few days. For example, in the 13th Lok Sabha, Mr. Indrajit Gupta was appointed as the speaker pro tem on 20th October 1999 and he remained in that office till 22nd October 1999 when the new speaker Mr. GMC Balayogi was elected. Okay, Indrajit Gupta, 13th Lok Sabha, Indrajit Gupta. Okay, he remained just speaker pro tem for 2 days till GMC Balayogi was selected as the speaker 1999. Okay, then